నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దుర్గాపురం స్టేజ్ సమీపంలో తెల్లవారుజామున జరిగిన ఘోర రహదారి ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. హైదరాబాద్ నుండి ఏలూరు వైపు 42 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న ఐరన్ రాడ్ల కంటైనర్ డీసీఎంను వెనుక నుంచి అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ భయంకర ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. గాఢ నిద్రలో ఉన్న డ్రైవర్ రాడ్లతో వెళ్తున్న డీసీఎంను కుడివైపు నుంచి ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించడంతో బస్సు కుడిభాగం కంటైనర్ను బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో డీసీఎంలోని ఐరన్ రాడ్లు బస్సు బాడీని చీల్చుకుంటూ లోపలికి తీసుకువెళ్లాయి. బస్సు కుడివైపు సీట్లలో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే వ్యవధి కూడా లేకుండానే రాడ్ల దెబ్బకు రక్తసిక్తమై ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద స్థలంలో విరిగిన ఐరన్ రాడ్లు, ప్రయాణికుల ఆర్తనాదాలతో వాతావరణం అత్యంత భీతావహంగా మారింది. మనకు ఈ భారీ ఐరన్ రాడ్స్తో వెళ్తున్నటువంటి ఇండస్ట్రియల్ పిల్లర్స్ కోసం యూజ్ చేసే రాడ్స్తో వెళ్తున్నటువంటి లారీని బ్యాక్ సైడ్ నుంచి ఈ ఫ్రెష్ బస్ అనేటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు హైదరాబాద్ టు విజయవాడ వెళ్తూ ఉంది. సో అతి వేగంగా బ్యాక్ సైడ్ నుంచి ఢీకొట్టడంతో ఆ ఐరన్ పైపులు లేచి వచ్చి రైట్ సైడ్లో కూర్చున్నటువంటి ప్యాసింజర్లందరికీ ఇంజూర్ చేయడం జరిగింది. సో దీంతో 6 ప్యాసింజర్స్ చనిపోవడం జరిగింది. అందులో 5 మహిళలు, 1 మేల్ పర్సన్ ఉన్నారు. ఇంకా ఒక 10-12 మంది ఇంజూర్ అయినారు. అందులో సీరియస్గా ఒక 2 ఉన్నట్టు మనకు తెలుస్తుంది. వాళ్ళకి బెటర్ ట్రీట్మెంట్ అందించడానికి మనం వైద్యులతోటి కూడా కోఆర్డినేట్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ సైడ్ నుంచి కూడా అందరికీ సహాయ సహకారాలు అందించాలని. ఇది మనకు ప్రిలిమినరీగా బస్సు యొక్క అతివేగం కారణంగా కనిపిస్తుంది. దీని మీద కేసు నమోదు చేసి మనం దర్యాప్తు చేయడం జరుగుతుంది. మనకు మాకు అరౌండ్ 4:48 మాకు తన వాడేది ఐఫోన్ అనమాట. ఐఫోన్ క్రాష్ డిటెక్షన్ మెసేజ్, ఎమర్జెన్సీ మెసేజ్ వచ్చింది, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి. అది రాగానే మేము అరౌండ్ 5:30 ఆ టైంలో చూసుకున్న తర్వాత లైక్ ఆ పిన్న లొకేషన్ ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో లొకేషన్ అన్నీ వచ్చింది. మేము బస్సు ప్రయాణించిన బస్సు ఫ్రెష్ బస్సు. ఆ ఫ్రెష్ బస్సు కస్టమర్కి కానీ ఏదైనా ఫోన్ చేద్దామంటే అవి రీచబుల్ లేవు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తారు, కనీసం కన్సర్న్ మెసేజ్ కానీ కన్సర్న్ ఫోన్ నెంబర్ కానీ ఫోన్ ఎక్కడ ఇప్పుడు కోదాడలో బస్సు ఉంది, బస్సు సంబంధించిన ఆఫీస్ ఉంది, ఆ నెంబర్ ఎవరు పెట్టాలి వెబ్సైట్లో. విజయవాడలో ఉంటుంది, విజయవాడలో పెట్టరు. విజయవాడ ఆఫీస్కి వెళ్ళి విజయవాడ ఆఫీస్ వాళ్ళు కూడా మాకు ఏం చెప్పాల. వేరే బస్సు ప్యాసింజర్లు అక్కడ బెన్ సర్కిల్ దగ్గర దిగిన వాళ్ళు ఇలా ఒక బస్సు అయిందండి, యాక్సిడెంట్ అయింది, ఒక 5 చనిపోయారంటే అప్పుడు మేము విజయవాడ నుంచి ఎమ్మటే బయలుదేరి ఇక్కడికి వచ్చేపాటికి ఆల్రెడీ చనిపోయి ఉన్నారండి. మరి ఇలా దోరకుంట గ్రామం, కోదాడ డివిజన్ ప్రాంతం, సూర్యాపేట జిల్లాలో ఒక ప్రమాదం సాధారణంగా పొద్దున్న 5 నుంచి 5:10 నిమిషాలు సంబంధించిన టైంలో జరగడం సమాచారం రావడం జరిగింది. దీంట్లో మనకి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఒక బస్సు ఇక్కడ ప్రమాదానికి గురి అయింది. దీంట్లో ఒక ఆల్రెడీ రోడ్లో కొద్దిగా దారి తప్పిన ఒక లారీ, దాని మీద ఆల్రెడీ హెవీ ఐరన్ పిల్లర్స్ ఉన్న వెహికల్కి ఆ వెహికల్ వచ్చి డాష్ కొట్టడం జరిగింది. దీంట్లో ఇప్పుడు దాకా ఉన్న సమాచారం ప్రకారంగా 6 మెంబర్స్ ఆర్ రిపోర్టెడ్ డెడ్. దీంట్లో 5 మంది మహిళలు ఉన్నారు, 1 మేల్ ఉన్నారు. మిగతా 14 మంది కోదాడ హాస్పిటల్లో ఇమీడియట్లీ రెఫర్ చేయడం, అక్కడ నుంచి కొంతమంది ఫర్దర్ హైయర్ ట్రీట్మెంట్కి టెర్షరీ ట్రీట్మెంట్ కోసం వాళ్ళకి రెఫర్ కావడం జరిగింది.
ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, దొరకొండ వద్ద జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 6 మరణించినట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, సూర్యాపేట జిల్లా దూరకుంట వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 6 అయితే మృతి చెందిన పరిస్థితి ఉంది. ఇది ప్రధానంగా డ్రైవర్ యొక్క నిర్లక్ష్యంతో బస్సు వెనక భాగం నుండి గుద్దిన క్రమంలో ఇండస్ట్రియల్ కు వాడేటటువంటి పిల్లర్స్ మొత్తం కూడా కుడి చేతి వైపు జరిగినటువంటి ప్రమాదం. కుడి చేతి వైపు ఉన్న ప్రయాణికులు ఎవరుతున్నారో వాళ్ళకు టోటల్ గా బాడీ అంటే బస్సు లోపలికి చొచ్చుకుపోవడంతో వారంతా కూడా మృతి చెందిన పరిస్థితి ఉంది. ఏం జరిగిందో గాఢ నిద్రలో ఈ ప్రమాదం జరిగిన పరిస్థితి ఉంది. అయితే ఈ 6తో పాటు దాదాపు 14 మంది క్షతగాత్రులు కాగా 14 మంది కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన క్రమంలో దాంట్లో 8 మందికి సీరియస్ ఉండగా వారందరితో ప్రస్తుతం హైదరాబాద్ మన విజయవాడకు తరలించి మెరుగైన చికిత్స అందించే ప్రయత్నిస్తున్నారు. అయితే మొత్తంగా కూడా ప్రమాద స్థలం అయితే బీతావత వాహనం నెలకొనడంతో పాటు సూర్యాపేట జిల్లా ఎస్పీ కలెక్టర్ కూడా సంఘటన స్థలాన్ని సందర్శించి ప్రమాదం జరిగిన పరిస్థితి, అదేవిధంగా ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ నెలకొన్న పరిస్థితులు పర్యవేక్షించిన పాటుగా రెవెన్యూ పోలీస్ యంత్రాంగం అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజల సహకారం తీసుకొని ఆ బాడీలను అంటే 8 మంది చనిపోయిన 6 బాడీలను బయటకు తీయడానికి కూడా రెస్క్యూ ఆపరేషన్ కూడా నిర్వహించిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేయడంతో పాటు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతులు ఎవరైతే ఉన్నారో ఈ వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. వీరంతా కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మృతులు కావడంతో వారికి సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నారు. వీరిలో 4 ఇప్పటికే గుర్తించడంతో పాటు వారి బంధువులకు కూడా సమాచారం అందించారు. ఇంకా 2 గుర్తించాల్సింది. 5 గుర్తించిన తర్వాత వారి బంధువులకు కూడా సమాచారం ఇస్తామని పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా తెల్లవారుజామున 5:15 ప్రాంతంలో జరిగినటువంటి ఈ ప్రమాద ఘటనలో 6 అక్కడికక్కడే మృతి చెందడం అనేది ఒక విషాదకరమైన వాతావరణం ఇక్కడ నెలకొన్న పరిస్థితి ఉంది. ప్రధానంగా డ్రైవర్ యొక్క నిర్లక్ష్యము, నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు రావడంతో పాటుగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం క్షతగాత్రులందరికీ మెరుగైన చికిత్స అందించడం కోసం ఇటు సూర్యాపేట అదేవిధంగా కోదాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రితో పాటు సీరియస్ గా ఉన్న వారిని మాత్రం విజయవాడకు తరలించిన పరిస్థితి ఉంది. వీరందరికీ కూడా మెరుగైన చికిత్స అందించే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మృతుల సంఖ్య మాత్రం ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉందని ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి గమనించే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.